గుడ్ ఈవినింగ్ దోస్తులు, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చారా? వచ్చే ఉంటారు. మా పిల్లలు కూడా వచ్చారు. ఏంటి స్నాక్స్, వాళ్ళకి ఏం స్నాక్స్ చేసి పెట్టారు? ఇవాళ అయితే నేను రాయలసీమ స్పెషల్ అలసంద వడ చేస్తున్నాను. ఇవి పచ్చివి, ఈ అలసందకాయ, అదే మా సైడ్ అయితే బొబ్బరికాయ అంటాము, ఇక్కడేమో అలసందలు అంటారు. నేను ఇదైతే పచ్చివి తీసుకున్నాను, అంతా ఒలిసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఇగో కొత్తిమీర, ఉల్లిగడ్డ ఒక్కలు, పచ్చిమిరపకాయ ఒక్కలు, జీలకర్ర, ఉప్పు. ఇగో నేను ఆయిల్, నూనె మంచిగా సిమ్లో పెట్టుకున్నాను. మనం ఇవన్నీ తయారు చేసుకున్న వరకు నూనె కాగిపోతుంది. ఇప్పుడైతే ఈ అలసందలను గ్రైండ్ చేద్దాం. మనం మంచిగా గ్రైండ్ చేసిన దోస్తులు ఇగో ఇలా పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేసిన కొన్నే కదా, ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేయాలి. మనం మెత్తగా ఫైన్ లాగా చెయ్యొద్దు. ఇగో అక్కడక్కడ ఈ బొబ్బరిత్తులు కనిపించాలి. ఇప్పుడు మనము ఈ కొత్తిమీర, ఇది ఉల్లిగడ్డ వక్కలు, జీలకర్ర, ఉప్పు, ఇగో టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా కలిపి ఇగో నూనెలు వేసి వడల్లాగా వేసుకొని నూనెలు వేసుకుంటే మంచిగా వేగిపోతాయి. మనం వేసిన ఉల్లిగడ్డలు, కొత్తిమీరకు, జీలకర్ర, ఉప్పు అన్నీ మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇట్లా ఒక బౌల్లో నీళ్ళు తీసి పెట్టుకోవాలి. ఒక జాలి గంటే పళ్ళెంలో పెట్టుకొని వడలు తీసుకోవడానికి ఒక స్పూను. ఇంక ఇప్పుడు మనం వడలు వేసేద్దాం. ఇలా వడలు వేసుకున్నామంటే మంచిగా మీడియం మంట మీదే గోలియాలి. మంచిగా గోలిన తర్వాత తీయాలి, లేదంటే లోపల ఉడకదు. మీద క్రిస్పీగా ఉన్నా కానీ లోపల ఉడకదు. మీడియం మంట మీదే మంచిగా గోలియాలి. అప్పుడే పైన లోపల మంచిగా ఉడుకుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మన అలసంద వడలు రెడీ అయిపోయినాయి. ఇంకో వాయి కూడా వేసాను నేను. ఇప్పటికైతే అలసంద వడలు రెడీ అయిపోయినాయి. దీంట్లో కాంబినేషన్ టమాటా సాసు. దీంట్లో కాంబినేషన్ టమాటా కారం అయితే సూపర్ ఉంటుంది. పల్లి చట్నీ అయినా టమాటా కారం అయినా ఏదైనా బాగుంటుంది. కానీ ఇక పిల్లలు తినరు కదా, అందుకనే వాళ్ళకు టమాటా సాస్ తోటి ఇస్తున్నాను. అద్దరిపోతాయి ఇవి అయితే నిజంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు. బాయ్.